సో మీ శ్రీమతి గారికి సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి భార్యాభర్తలు అన్న తర్వాత మనకు తెలుసు అంటే జీవిత భాగస్వామి అంత మనం అంత మన సర్వస్వం అనుకుంటాం కదా అది. సో అది ఒక్కసారి ఆ టైంలో కనుక మనకి ఇక లేదు అన్న మూమెంట్ వచ్చినప్పుడు ఆ బాధ నుంచి మీరు కోలుకోవడానికి కొంత టైం పట్టిందా మీకు? ఒక 6 నెలలు, ఒక సంవత్సరం పట్టిందండి అంతే. అక్కడి నుంచి తెలుసుకుంటాం మనం, అలవాటు పడిపోవాలి. ఎందుకంటే అప్పటిదాకా మీ పనులన్నీ తనే చూసుకుంటారు కదా, పోయి చేసి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీకు అన్ని అమర్చి పెట్టి నేర్చుకోవాలి కదా. ఒక్క దాంట్లో మాత్రం మనం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేము. ఇప్పుడు ఎందుకంటే తల్లి కానీ భార్య కానీ చేసి పెట్టినటువంటి రుచులు మళ్ళీ జీవితంలో మనం ఇంకెక్కడ అనుభవించలేమండి. కరెక్ట్. అది మీరు ఎన్నైనా తినండి, ఎన్నైనా చేయండి, మీరు మీకు మీ బొందులో ప్రాణంత వరకు అవి మర్చిపోలేరు. వాటి తర్వాత ఏదైనా అదే అది గొప్ప విషయం. అవును. సో అది ఇంకా అంతే మీరు అన్నట్టు అమ్మ భార్య వాళ్ళిద్దరూ మనకి అలా మన ప్రత్యేకంగా చూశారు మనల్ని. అవును. మన ఎదుగుదలకి తోడ్పడ్డారు వాళ్ళు. కరగట్ట మర్చిపోతాం. అవును. మిగతా విషయాలు మర్చిపోవచ్చు. అదే. సో మీ జీవితకాలం మొత్తం మీద అంటే మీరు సుబ్బరాయ శర్మ గారుగా నటించారు, దర్శకత్వం వహించారు. కానీ సినిమాల్లో మీకు అనుకున్నట్టుగా ఆశించినట్టుగా ఆ పాత్రలో రావటం అలా జరిగిందా? లేకపోతే ఒక అసంతృప్తి ఏమైనా ఉందా? మీ అసంతృప్తి, ఎందుకంటే మీరు కథానాయకుడిగా నటించారు కదా, సినిమాల్లో అవకాశాలు రాకపోవటం. ఏదో ఒక సినిమాలో ముత్యాల సుబ్బయ్య గారిది దాంట్లో విలన్గా నెగిటివ్ రోల్ చేశారు, సూర్యుడు. అవును, రాజశేఖర్. అవును అవును, అది ముత్యాల సుబ్బయ్య గారి ప్లాన్ అది. అవునా? మిమ్మల్ని ఎట్లా సరే ఎప్పుడు ఎందుకంటే మంచి మాటలు చెప్పేటువంటి ఒకడు వాడు విలనని నమ్మకూడదు. ప్రేక్షకులు సాత్వికుడుగా కనిపించాలి అని అంటే ఎవడరా అంటే సుబ్బరాయ శర్మ ఉన్నాడని ఎవరు చెప్పారో పాపం, ఆయన పిలిపించారు. అది అట్లాగే బాగా వేషం పండిందండి. మంచి వేషం, షాకింగ్ కదా జనాలు, షాకింగ్ అలా మంచి క్యారెక్టర్ పడింది అందులో. అట్లాగే చాలా మంచి వేషాలు చాలా సార్లు వేసానండి. చిన్న ఏమన్నా అసలు కథానాయకుడిగా వేయాలని ఎప్పుడు అనుకోలేదు. అసలు మన పర్సనాలిటీ సూట్ కాలేదనేది నా మనసులో ఒకటి ముద్ర పడిపోయింది. ఓకే. కథానాయకుడిగా మనం టీవీలో కూడా వేసాను కథానాయకుడిగా, వాటికి పనికి వస్తాం. కానీ సినిమా అనేది డిఫరెంట్ ఇదేది మన వల్ల కాదని చెప్పేసి ఆ స్టెప్పులు వేయటం కానీ, హీరోయిన్తో డాన్సులు చేయటం మన చేతకావు, ఫైట్స్ చేతకావు. అది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అటువంటిప్పుడు ఆ వేషం మీదకి పోదు కదా. మిగిలిన వేషాలన్నీ సంతృప్తిపరంగా వేశానండి, చాలా మంచి వేషాలు వేశాను. ఓకే. మీకు ఆర్థిక పరంగా కూడా ఇది ఓకే అనిపించిందా ఈ సినిమాలు చేయటం? ఇది ఇప్పుడు మేము నా బోటి వాడు మరి తప్పు రైటో నాకు తెలియదు. ఈ 1997లో ఇక సినిమాలు మా కృష్ణారెడ్డి గారి సినిమాలు బాగా ఉండేది నాకు. అవునవును. దాదాపు అన్నిట్లో ఆయన ఏ సినిమా అయినా సరే వేషం ఇచ్చేవారు. ఆయన బాగా ఎంకరేజ్ చేసిన ఆయన వ్యక్తి ఆయన. ఆ మూమెంట్లో ఉన్నప్పుడు వీడు కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అతను పిలవండి వేషానికి అని డైరెక్టర్లు అనేవాళ్ళు. కోటరామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ. అలా ఉన్నప్పుడు మనం ఈ ఉద్యోగం చేసే కంటే అంటే ఇక్కడ సెలవు ఎవరు లేకపోతే ఇది అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అప్పటికే కొంచెం నెలకి 5-6 సినిమాలు వచ్చేటువంటి రోజులు వచ్చేసాయి. ఎందుకు వేయటం అనిపించింది. అప్పుడు నేను మా అబ్బాయి మా ఆవిడ మేము ముగ్గురం కలిసి, మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది. కూర్చొని ఆలోచిస్తే మా మిస్సెస్ వాళ్ళు మా అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎంత వస్తుంది మనకి జీతం తీసుకుంటే 10,000 రూపాయలు వస్తుంది అనుకోండి, 10,000 రూపాయి రావాలి నెలకి. మానేస్తే కనుక ఇక్కడ మానేస్తే 10,000 రూపాయి, 10,100 రూపాయలు వస్తేనే మనం గట్టాన్ అయినట్టు, లేకపోతే లేదు, ఫెయిల్ అయినట్టు. ఇక్కడ ఏంటంటే ప్రతి నెల మీకు సెక్యూరిటీ ఉంటుంది, వస్తుంది. అక్కడ ఉండదు. అది వస్తుందో లేదో అది ఆలోచించుకొని చేయడాడి అన్నాడు. సో మా ఆవిడ కూడా అదే సపోర్ట్ చేస్తుంది. పైగా మా ఆవిడ స్కూల్ టీచర్గా వర్క్ చేసేది. నా సపోర్ట్ ఎలాగో ఉండదు కదా. అయినా సరే ఇది మనం రూపాయి తగ్గకుండా ఉండేట్టయితేనే చేయాలి, లేకపోతే చేయకూడదు, అది లాయకే కాదని చెప్పారు. ధైర్యం చేశా. ఒక 2-3 నెలలు బ్రహ్మాండంగా వచ్చింది. 10,000 అంటే 15,000 కూడా రిజైన్ చేసేసారు. రిజైన్ చేశాను. 10కి 15,000 కూడా వచ్చేది. ఒక 2-3 నెలలు అసలు వేషం ఉండేది కాదు, రూపాయి ఇన్కమ్ ఉండేది కాదు.
రూపాయి అప్పుడు ఏమైనా తప్పు చేశానా అని అప్పుడు రియలైజ్ అవుతుండేవాడిని, కానీ ఆ అవుతుండగానే మళ్ళీ ఇంకో వేషం వచ్చేది. ఇలా సంవత్సరం మీద 12 నెలలు కనుక మనం ఆలోచించుకుంటే 1,20,000 రావాల్సింది 2 లక్షల దాకా వచ్చేది, ఓకే, లేదా 1,50,000 వచ్చేది, ఎక్కువే వచ్చేది. సో నో రిగ్రెట్. నేను దాని గురించి బాధపడేది ఎప్పుడూ లేదండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం ఎప్పుడు దాని గురించి ఇబ్బంది పడలా. ఎందుకంటే మనకు కారు కావాలి, ఓ భవంతి కొనుక్కోవాలి అని కనుక ఉండుంటే ఓకే, అదొక విచారం వచ్చేది. స్టార్డమ్ రావాలి, దానికోసం వస్తే ఆ డబ్బులు వస్తే మనం సుఖంగా బతుకుతాము, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తామంటే. మీరు అప్పుడు సొంత ఇల్లు లేదా మీకు ఇక్కడ? అప్పుడు సొంత ఇల్లు ఉందండి, నా సొంత ఇల్లు ఉంది. సరూర్ నగర్లో సొంత ఇల్లు కట్టాను. ఓకే, అక్కడే ఉండేవాళ్ళం. అందుకని ఇంత బాధపడలా, వీటి గురించి ఏమి తాపత్రయపడలా, బాధ లేదు. అదే అదే, సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆ భరోసా వేరు కదా. హాయిగా చాలా కదలకుండా కూర్చోవచ్చు, ఏదో మన ఖర్చులకు వస్తే చాలా. అటువంటిప్పుడు వస్తున్నప్పుడు ఎందుకు మానుకోవటం? అదే, ఇప్పుడు నేనంతా నా అంతటగా వెళ్ళి సినిమా డైరెక్టర్ పొద్దునే 7 కృష్ణానగర్ అంతా తిరిగి వీళ్ళకి చూపించి వేషాలు ఇవ్వండి సరే, వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు హర్ట్ అవ్వటం, ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవలు అనిపిస్తుంది నాకు. ఏం అక్కర్లేదు, ఫోన్ వచ్చింది, ఏమంటే ఫలానా రోజున ఖాళీ ఉన్నారా? ఉన్నానండి, వచ్చేసేయండి, వెళ్ళిపోవటం, వేసేయటం. ఆ వేషం పండింది అనుకోండి, 10 మంది ఫోన్ చేస్తారు, 10 మందికి వెళ్ళటం వేషం. నేను ఎప్పుడు నా అంతటగా నేను ప్రయత్నం చేసేది లేదు, ఎప్పుడు చేయలేదండి అట్లాగా. నాకు తెలిసి ఇప్పుడు రజాకర్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఫోన్లు వచ్చాయా? ఆ పిక్చర్ బాగుందని ఫోన్లు వచ్చాయి, ఓకే, కానీ మా దాంట్లో వేషం ఏందని ఇంతవరకు రాలా. అంటే ఇంకొక ఆయన వేరే వచ్చింది, 2వ సినిమా వస్తుంది, చేస్తున్నా ఇప్పుడు. మళ్ళీ రేపు సోమవారం కూడా ఉంది షూట్ ఉందా? సంతోషం. అట్లాగా అడపా తడప వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మన ఏజ్ని బట్టి కూడా వస్తాయి కదా. ఇప్పుడు కరెక్ట్, అవును, అది ఒక ఫ్యాక్టరే కదా, ఏజ్ కాదు కదా. అందుకని ఈ ఏజ్ తగ్గ వేషాలు అందులో ఉండాలి. ఇంకా వాళ్ళ దృష్టిలో ఉండేటువంటి వాళ్ళ రిలేషన్స్ ఎవరో ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, లేదా మనకే వస్తుంది. అది మీ పేరులో శర్మ అని పెట్టుకోవటం వల్ల ఉండటం వల్ల అదేమన్నా మీకేమైనా నష్టం కలిగించింది ఎప్పుడైనా? లేదండి, అసలు లేదండి. చాలా మంది అడుగుతారు ఆ ప్రశ్న. అంటే ఏదో ఎక్కడో నేను మీరు చెప్పినట్టుగానో ఎక్కడ చదివినట్టుగానో గుర్తు, ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే కనుక మీకు కోపం వచ్చేస్తుంది. అది కొంచెం ఎక్కువ షార్ట్ టెంపర్నెస్ బాగా ఉండేది నాకు. నేను వాడిని అంటలేదు కదా, వాడు నన్ను ఏదన్నప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి? ఆత్మాభిమానం మాత్రం చంపుకునేవాడిని కాదు, నేను ఎవరిని ఏమనేవాడిని కాదు. ఎక్కువగా సైలెంట్ నాకు ఇష్టం. కుర్చీ వేసుకుని కూర్చునేవాడిని. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. రే క్యారేజ్ వచ్చిందా ఇంటి దగ్గర నుంచి, నువ్వు రూమ్కి వచ్చాయి అనేవాడు కోట. అక్కడికి వెళ్ళి తినేస్తూ వచ్చి అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు నాతో పాటు నాటకాల్లో కానీ టీవీలో కానీ వేసిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ అండి. మెడ్రాస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది తెలుసు నాకు అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. విశ్వేశ్వరరావు కానీ వీళ్ళు కానీ మహర్షి వీళ్ళందరూ తర్వాత, ఈశ్వరరావు వీళ్ళందరూ తర్వాత ఫ్రెండ్షిప్ అయిన వాళ్ళే. విశ్వేశ్వరరావు గారు పోయారు కదా, అదే 2వ తేదీ. అవునండి, అవును. సో అట్లాగా నో రిగ్రెట్స్ అండి. నేను జాబ్ వదిలేసినందుకు కాను ఏ రోజున బాధపడలేదు. అదేనండి, ఇక్కడ మీరు సినిమా ఇండస్ట్రీలో అయితే కులపరమైన కానీ లేదా వర్గపరమైన కానీ ఆ వివక్ష ఎప్పుడైనా మీరు రాలేదండి? అది రాలేదు. ఇది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా ఈ పేరు. అవును, చాలా మంది చెప్తారు, చాలా మంది పొలిటీషియన్స్ నొక్కి చెప్తుంటారు. అవునే, కానీ అది సరైన దృక్పథం కాదు. అది ఏదో పైన చెప్తానండి, చిన్న ఉదాహరణ. శివలీలలు సీరియల్ చేస్తున్నారు ఈటీవీ వాళ్ళు. సుమన్ గారు దానికి మెయిన్ ఆర్గనైజేషన్. ఆయన ఆధ్వర్యంలోనే ఉదయ్ భాస్కర్ గారు, మీర్ గారు వీళ్ళ డైరెక్షన్లో ఒక వేషం. దక్షుడు వేషానికి నర్రా వెంకటేశ్వరరావు గారిని అనుకున్నారు ముందు. ఓకే, నర్రా వెంకటేశ్వరరావు గారిని పిలిచి గెటప్ ఇచ్చారు, అంతా చూశారు. సుమన్ గారే స్వయంగా చూసి అది చేశారు. ఓ 10 రోజుల తర్వాత నన్ను పిలిపించారు. ఓకే, నాకు తెలియదు ఇంతకుముందు జరిగిన విషయం. ఈయన వచ్చి వెళ్ళారు అనే విషయం తెలియదు. నాకు కూడా గెటప్ వేశారు, చూశారు. 2వ రోజున డేట్స్ పంపించారు.
సో మనం వేస్తున్నాం అనుకున్నాం. ఆ తర్వాత తెలిసిందనమాట వాళ్ళ మేకప్ వాళ్ళు చెప్తారు. నర్రా వెంకటేశ్వరరావు కూడా చేశారండి. ఓకే. మరి ఆయనకి ఒకవేళ మేకప్ కుల వివక్షణ ఉంటే నర్రా వెంకటేశ్వరరావు గారికి ఇచ్చేవారుగా, నాకెందుకు ఇస్తారు? కరెక్ట్. చిన్న ఆలోచించండి. సో అది అంతరంగంగా ఉంటే ఉండొచ్చు. ప్రతివాడికి వాళ్ళ ఒక కులం మీద కొంచెం అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ రూపాయి పెడుతున్నటువంటి ప్రొడ్యూసరు రూపాయి పెడితే ₹2 రావాలనుకుంటాడు, కానీ వాళ్ళ కులం వాళ్ళనే పెట్టుకొని ₹1 వస్తే చాలనుకోరు కదండి. అవును, వ్యాపారం కదండి అది. కరెక్ట్. అందుకని అట్లా అనుకోరు సార్, అలా అనుకోరు. లేకపోతే ఇంతమంది కమేడియన్స్లో బ్రాహ్మణులు ఎంతమంది లేరండి? అవును. సో వాళ్ళందరూ ఎట్ట వచ్చారు మరి? అది బయట వాళ్ళు అనుకునే మాట అండి, అది కుల వివక్ష ఉంది అది ఇది.